నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ప్రస్తుతం సందేశ్ ఖలీ అనే ఒక గ్రామం పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ టీఎంసీ కార్యకర్త షేక్ షాజహాన్ చేసిన అరాచకాలు ప్రస్తుతం దేశాన్ని నివ్వెరపరుస్తున్నాయి. గ్రామంలో ప్రజలు అతనిపై తిరగబడే స్థాయికి చేరుకున్నాయి అతని అరాచకాలు. ఇక దీనిపై ప్రధాన మీడియా అనేక కథనాలు అయితే ప్రచురించింది. అయితే బెంగాల్లో ప్రతి విషయానికి అక్కడి ప్రజలు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే స్వభావం కలిగి ఉంటారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయం దాదాపు 7 దశాబ్దాలుగా హింసతో ముడిపడి ఉంది. సాధారణంగా హింస అంటే చాలా రాష్ట్రాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన హింస ఉంటుంది. మహారాష్ట్రలో మాఫియా కానీ లేదంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం రాజకీయ హింస అనేది చాలా ఎక్కువ. అందుకే అక్కడి సమాజం రాజకీయానికి చాలా వరకు ప్రేరేపితం అవుతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం పశ్చిమ బెంగాల్లోనే క్రైమ్ రేట్ చాలా తక్కువ. అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా తక్కువ, కానీ క్రైమ్ ఎక్కువగా జరిగేది మాత్రం పశ్చిమ బెంగాల్లోనే. ఇది ఎలా సాధ్యమంటారా? రాజకీయ హింస ఎప్పుడైనా జరిగినప్పుడు దానికి సంబంధించిన కేసులు నమోదవడం చాలా తక్కువ. ఎందుకంటే రాజకీయ హింసలో ఎక్కువగా ప్రజల గుంపు అనేది పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి వారిపై కేసులు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. అందుకే పశ్చిమ బెంగాల్లో ఎంతటి హింస జరుగుతూ ఉన్నా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రంలో హింస అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. అయితే ఈ రాజకీయ హింస అనేది ఎక్కడి నుండి మొదలైంది, ఇప్పుడు ఇది ఎక్కడి వరకు కొనసాగే అవకాశం ఉంది, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ బెంగాల్ ఏర్పడిన నాటి నుంచి, అంటే పశ్చిమ బెంగాల్ భౌగోళికంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్తంత విభిన్నమైనది. పశ్చిమ బెంగాల్ మొదటగా కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత బంగ్లాదేశ్ విడిపోవడం, ఈ రాష్ట్రం నుంచి ఆ బంగ్లాదేశ్ విడిపోయి ఒక ముస్లిం దేశంగా ఏర్పడింది. అయితే అనివార్యంగా ఇక అది ఒకప్పుడు పాకిస్తాన్గా మారే అవకాశం ఉన్నప్పటికీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత అది బంగ్లాదేశ్గా సపరేట్ నేషన్గా ఏర్పడింది. అక్కడి నుంచి ఆ దేశంలో పరిస్థితులు బాగోలేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో వారంతా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు వలస వచ్చారు. దీనివల్ల భారీగా డెమోగ్రఫిక్ చేంజ్ అనేది వచ్చింది. దీంతోపాటు మయన్మార్ నుంచి కొంతమంది రోహింగ్యాలు కూడా పశ్చిమ బెంగాల్లోనే ఎక్కువగా స్థిరపడ్డారు. ఎందుకంటే అది సరిహద్దు రాష్ట్రం కాబట్టి. ఈ విధంగా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న దేశాల నుంచి వలస వచ్చినప్పుడు సాధారణంగానే ఆ ప్రజల్లో తిరుగుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. క్రైమ్ ఇటువంటివి వారు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాజకీయం కూడా ఆ రాష్ట్రంలో కాస్తంత విభిన్నం. 1952లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాలుగా సిపిఐఎం అంటే కమ్యూనిస్టులు 3 దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ను అప్రతిహతంగా ఏలారు. దీనివల్ల కమ్యూనిస్టుల్లో చాలా వరకు సొంత హింస అనేది ఎక్కువగా ప్రేరేపించారు. అది కూడా పశ్చిమ బెంగాల్లో చాలా వరకు హింస ఎక్కువగా ప్రేరేపించారు. ఒకానొక దశలో కమ్యూనిస్టులను ఎదుర్కోలేని పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉండేది. ఎవరైనా స్వల్పంగా ప్రశ్నిస్తే వారిని హతం చేయడం, అంతమొందించడం చేసేవారు. ఆ రాష్ట్రంలో ఒకానొక దశలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేశారు. అంటే వారికి ఎదురుగా ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినా వారిని అంతమొందించే స్థాయికి కమ్యూనిస్టుల పాలన జరిగింది. అందుకే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఒకే పార్టీ పశ్చిమ బెంగాల్ను దాదాపు 33 సంవత్సరాలు ఏలగలిగింది. అంటే ఓటమి అనేదే లేకుండా 33 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పాలించింది. దీనికి ప్రధాన కారణం కమ్యూనిస్టులు చేసిన హింస. అయితే ఈ హింసను మమతా బెనర్జీ చాలా దృఢంగా ఎదుర్కొన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్లో ఒక నేతగా ఉండి కాంగ్రెస్లో తనకు సరిపోక బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీని స్థాపించిన తర్వాత కమ్యూనిస్టులను ఎదుర్కోవడంలో మమతా బెనర్జీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. కమ్యూనిస్టులను మమతా బెనర్జీ ఒక టాక్టిక్స్తో ఎదుర్కొన్నారు. ఎలాగంటే రాజకీయంగా వారిని ఎదుర్కొంటూనే
అంటే వారి హింసకు రాజకీయంగా వీరి కార్యకర్తలు ఎంతోమంది బలయ్యారు. కానీ ఒకవైపు రాజకీయంగా ఎదుర్కొంటూనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సిపిఎంకు ఎదురుగా మావోయిస్టులను పెంచి పోషించింది. అంటే పశ్చిమ బెంగాల్లో నక్సల్ ప్రభావం చాలా ఎక్కువ. నక్సలిజం పుట్టిందే పశ్చిమ బెంగాల్లో. దేశంలో ఏ ప్రాంతంలో నక్సలిజం అప్పట్లో బలంగా ఉండేది అంటే 1990s ఆ సమయంలో నక్సలిజం దేశమంతా బలంగా ఉండేది. పశ్చిమ బెంగాల్లో అది మరింత కాస్త ఎక్కువగా ఉండేది. సో మావోయిస్టులకు ఆయుధాలు చేరవేసింది మమతా బెనర్జీ. నాకు తెలిసిన ఒక మావోయిస్ట్ అంటే ఒక మాజీ నక్సలైట్ చెప్పిన కొన్ని మాటలు మీకు చెబుతాను. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీ ఆఫీస్కు వెళ్ళి తుపాకులు తీసుకుని మావోయిస్టులు కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. దీనికి మమతా బెనర్జీ వెనకుండి సహాయం చేశారు. అయితే ఇది ఒకవైపు రాజకీయంగా పోరాడుతూ మరోవైపు మావోయిస్టులకు ఎంకరేజ్ చేయడం వల్లే కమ్యూనిస్టు ప్రభుత్వం మెల్లిమెల్లిగా దిగజారుతూ వచ్చింది. అంతేకాకుండా ఇక ప్రజా పోరాటాలు ఇవన్నీ చేయడం వల్ల కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మమతా బెనర్జీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే తాను అధికారంలోకి రావడానికి ఏ నక్సలిజాన్ని అయితే పెంచి పోషించారో అదే నక్సలిస్టులను మమతా బెనర్జీ పూర్తిగా అణిచివేసింది. ఎందుకంటే నక్సలిస్టులు అంటే కమ్యూనిస్టుల భావజాలంతోనే ఉన్నవారు, బట్ వారు ఆయుధాలు పట్టుకుని అడవుల్లో ఉంటారు కాబట్టి వీరు కూడా ఎప్పుడైనా తనకు థ్రెట్ అని భావించి మమతా బెనర్జీ ఈ నక్సలిస్టులను తీవ్రంగా అణిచివేసింది. దాదాపుగా 2012లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రభుత్వం ఈ నక్సల్ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేయడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. అదే సహాయాన్ని మమతా బెనర్జీ కాస్తంత ఎక్కువగానే పొందారు. ఒకానొక దశలో మావోయిస్టులు అంటే ఒక మాజీ మావోయిస్టు చెప్పిన మాటల ప్రకారం మమతా బెనర్జీ 10 మంది మావోయిస్టులు ఉంటే 100 మంది సిఆర్పిఎఫ్ దళాలను అడవుల్లో పంపించి మావోయిస్టులను మట్టుబెట్టించే విధంగా ఆమె ప్రభుత్వం పనిచేసింది. ముఖ్యంగా జంగల్ మహల్ అనే అడవి, పశ్చిమ బెంగాల్లో జంగల్ మహల్ అనే అడవి పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ అడవిలోనే నక్సలిస్టు ఉద్యమం చాలా పీక్ స్థాయిలో ఉండేది. అటువంటి అడవిలో సిఆర్పిఎఫ్ బలగాలను అంటే 1:10 ఒక్క మావోయిస్టు ఉంటే 10 మంది సిఆర్పిఎఫ్ బలగాలు వారిని మట్టుబెట్టేందుకు అయితే మోహరించాయి. దీనివల్ల పూర్తిగా నక్సల్ ఉద్యమం అనేది పశ్చిమ బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయింది. చాలా వరకు నక్సలిస్టులు జంగల్ మహల్ అడవుల్లో పాతిపెట్టబడ్డారు. కాబట్టి ఈ విధంగా మమతా బెనర్జీ తన రాష్ట్రంలో ఈ నక్సల్ ఉద్యమాన్ని అయితే అణిచివేసింది. అయితే అటు సిపిఐఎంను మమతా బెనర్జీ తుడిచిపెట్టేలా చేసింది, ఇటు నక్సలిస్టులను కూడా తుడిచిపెట్టేలా చేసింది. అయితే మమతా బెనర్జీ అణిచివేతను కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది. కానీ 2019లో అనూహ్యంగా బీజేపీ మమతా బెనర్జీని తట్టుకొని నిలబడగలిగింది. 2019 ఎన్నికల్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా పశ్చిమ బెంగాల్లో 18 ఎంపీ సీట్లను బీజేపీ గెలవగలిగింది. దీంతో బీజేపీ తనకు గట్టి పోటీ అని మమతా బెనర్జీ అప్పుడే గ్రహించింది. అయితే ఆమె గ్రహించడం అప్పుడు ఇంకా బీజేపీ ఎదగలేదు కదా, దానికి అంత సీన్ లేదు. తన రాష్ట్రంలో మొత్తం కమ్యూనిస్టు పాలన, ఆ తర్వాత మొత్తం లెఫ్టిస్ట్ పాలన ఎక్కువగా నడిచింది కాబట్టి బీజేపీ సిద్ధాంతాలు ఇక్కడ పనిచేయవు, ఏదో మోదీ వేవ్లో 2019లో గెలిచారు అని భావించింది. కానీ 2021లో ఇది మరోసారి నిరూపితమైంది. ఒకానొక దశలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే స్థాయికి ఎదిగింది. అంటే మమతా బెనర్జీ ఈసారి ఓడిపోతారు, బీజేపీని అధికారంలోకి వస్తుంది అనే స్థాయిలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎదగడంతో మమతా బెనర్జీ వారిని తీవ్ర స్థాయిలో అణిచివేయడానికి ప్రయత్నించింది. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైనా కానీ హింస ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే ఇక తన ఉనికికే ప్రమాదం అని అనిపించినప్పుడు హింస చాలా ఎక్కువగా ప్రబలుతుంది. ఏదైతే కమ్యూనిస్టులు అంత్య దశలో ఎంత హింసనైతే ఎదుర్కొన్నారో
మమతా బెనర్జీ ఆ, నక్సలిస్టులను అంతమొందించడానికి ఎంతైతే హింస చేశారో అటువంటి తరహా హింసనే 2021లో కూడా కనిపించింది. చాలామంది 2021 అల్లర్లు మన అందరికీ తెలుసు. పోస్ట్ పోల్ వైలెన్స్లో చాలామంది బీజేపీ కార్యకర్తలను మమతా బెనర్జీ ఊచకోత కోయించింది. చాలామంది శవాలు కూడా ఎప్పటికీ దొరకలేదు. సిబిఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నో దీనిపై విచారణ జరిపించాయి, కానీ చాలామంది శవాలు కూడా దొరకలేదు. కొన్ని గ్రామాలనైతే గ్రామాలనే తగులబెట్టేశారు. ఎందుకు? కేవలం బీజేపీకి పని చేశారనే కారణంతో. కాబట్టి ఇంతటి హింసను మమతా బెనర్జీ పెంచి పోషించింది. పశ్చిమ బెంగాల్ రాజకీయం మొదటి నుంచి హింస బేస్గా చేసుకున్నందువలన, అంతేకాకుండా అక్కడ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉండటం వలన ఆ రాష్ట్రంలో సాధారణంగానే హింస చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాన్ని ఓసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయం మనం ఒక్కసారి గమనించామంటే ఆ రాష్ట్రంలో గెలుపొందాలంటే స్ట్రీట్ ఫైట్ తప్పనిసరి. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ స్ట్రీట్ ఫైట్ అంటే కింది స్థాయి కార్యకర్తలతో కలిసి కొట్లాడారు. తాను కూడా దెబ్బలు తిన్నారు, అరెస్టులు చేయబడ్డారు. కానీ స్ట్రీట్ ఫైట్ను మమతా బెనర్జీ ఎప్పుడూ వదులుకోలేదు. అదేవిధంగా మమతా బెనర్జీ తర్వాత కాలంలో కాంగ్రెస్ వారు కూడా మమతా బెనర్జీకి ధీటుగా ఎదుర్కోలేకపోయినా కాస్తంత మేర స్ట్రీట్ ఫైట్ అయితే చాలా ఎక్కువగానే చేశారు. కమ్యూనిస్టులు కూడా ప్రతిపక్షంలో ఉన్నంతసేపు స్ట్రీట్ ఫైట్ను చాలా ఎక్కువగా కొనసాగించారు. అంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ అధికారాన్ని దించాలంటే స్ట్రీట్ ఫైట్ అంటే ప్రజలతో కలిసి ప్రజల్లోనే ఉద్యమం తెప్పించి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం కూడా 2021లో బీజేపీ ఒకానొక దశలో కాస్తంత వెనుకడుగు అయితే వేసింది. పోస్ట్ పోల్ వైలెన్స్లో బీజేపీ అంతగా ప్రభావం చూపించలేదు. మమతా బెనర్జీపై స్ట్రీట్ ఫైట్లో వెనకబడిపోయిందన్న ఒక వాదన అయితే బీజేపీ నేతలు వినిపించారు. అయితే ప్రస్తుతం మోదీ స్ట్రీట్ ఫైట్లో దిగబోతున్నారు. సందేశ్ ఖాళీ గ్రామాన్ని మార్చి 7వ తేదీన మోదీ సందర్శించనున్నారు. సో దీని నుంచి బీజేపీ స్ట్రీట్ ఫైట్ మొదలుపెట్టిందా అనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అయితే బీజేపీ ఈ స్ట్రీట్ ఫైట్ను ఇలాగే కొనసాగిస్తే 2026లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవడం ఖాయం. ఒకవేళ ఈ స్ట్రీట్ ఫైట్లో ఏ మాత్రం బీజేపీ వెనకడుగు వేసినా ఒక్క కార్యకర్త కూడా మిగలడు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కోసం పనిచేసిన వారు గెలుపొందిన నాయకులే బతుకుంటారు తప్ప కింది స్థాయి కార్యకర్తలు ఒక్కరు కూడా మిగలకుండా మమతా బెనర్జీ పనిచేస్తుంది. ఆ తర్వాత బీజేపీ మళ్ళీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే నా అంచనా ప్రకారం మరో 15-20 ఏళ్ళు ఆగాల్సిందే. కాబట్టి బీజేపీ ఇప్పటికైనా ఈ స్ట్రీట్ ఫైట్ను ఇలాగే కొనసాగించి 2026 వరకు కొనసాగిస్తే అధికారంలోకి రావడం ఖాయం.